వస్తా ఉన్నాయి. ముందు మాట్లాడే ముందు అసలు వాళ్ళకి వీళ్ళు ఏం పొత్తులు పెట్టుకున్నారు, ఏం ఇస్తామని చెప్పిండ్రు, ఏం ఇస్తామని చెప్పేసి పిసిసి చీఫ్ వచ్చేటట్టుగా కొండా సురేఖ తోటి రేవంత్ రెడ్డి గారు ఫైరోవిల్ చేసుకున్నాడు. దాని గురించి కదా ఇప్పుడు వాళ్ళు ఏందైతే వాళ్ళ నాన్నకి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పిండ్రంట, ఎల్లమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్పిండ్రంట. అక్కడికి రమ్మని చెప్తుంది. మరి పోయే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా లేదా అనేది వాళ్ళే తెలుసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు న్యూమన్ గారు మాట్లాడుతూ ఏమో మాట్లాడినరు గౌన్ల గురించి అది ఇది అనేసి. నిన్న మీరు ఏదైతే విగ్రహం ఓపెన్ చేసిండ్రో దాని గురించి స్థల సేకరించింది కేసీఆర్ గారి గవర్నమెంట్, 3 కోట్ల రూపాయల ఇచ్చింది కేసీఆర్ గారి గవర్నమెంట్ ఆనాటిది. గౌన్లకు 1000 కోట్ల రూపాయల కోకాపేట్ల భూమి ఇచ్చింది, గౌరవ భవనాన్ని కట్టించింది కేసీఆర్ గారు. గౌన్లకి 50 సంవత్సరాల లోపు దాటిన వాళ్ళకి 2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు. హరిత హారం పెట్టి తాటి ఈత వనాలను పెంచింది కేసీఆర్ గారు. వైన్స్ షాపులో 15% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు. తాళ్ళు ఎక్కే వాళ్లకు ఒక శిఖం ఉంటది, ఆ శిఖాన్ని రద్దు చేసింది కూడా కేసీఆర్ గారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయలు పెంచి ఇచ్చింది కూడా కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు అధికారంలోకి రావడానికి గౌన్లకు ఎన్నో ముచ్చట్లు చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడన్నా నెరవేర్చిర్రా అండి? 25% వైన్స్లలో మాకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? 2000 పెన్షన్ 4000 పెంచిస్తామని చెప్పిండ్రు, పెంచిచ్చిండ్రా? జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పిండ్రు, పెట్టిండ్రా? ఇవేవీ చేయలేదు. రోజుకొక డైవర్షన్, రోజుకొక పంచాయతీ, రోజుకొక కుంభకోణం, రోజుకొక ఇల్లు కూల్చుడు, రోజుకొక ఏదైతే ఉన్నో స్థలాలను కబ్జాలు చేసుడు. ఇవి తప్ప రేవంత్ రెడ్డి పాలనలో ఏదైనా ఒరుగుతున్నదంటే ఏమీ లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులకు, కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి అన్నట్టుగా రిబ్బన్లను ఆ కత్తెరలు ఆ షాపులలో కొనుకొచ్చుకుంటున్నారండి. ఆ రిబ్బన్లతోటి ఆ కత్తెరలతోటి కడిగేసుకుంటా ప్రతిపక్ష నాయకుల మీద బురద చల్లుతూ ఉన్నారు. ఇప్పటి వరకు 7 లక్షల కోట్లు అన్నారు కదా, 7 లక్షల కోట్ల అప్పులు చేసింది నిజమేనా? అది నిరూపించగలిగే శక్తి, దమ్ము, ధైర్యం మీకున్నదా? అసెంబ్లీ జరుగుతనేమో ఒక లెక్క చెప్తారు, అసెంబ్లీల నుంచి బయటికి రాగానే ప్రెస్ మీట్లకు రాగానే ఇంకొక లెక్క చెప్తారు. మీరు ఏం చెప్పిండ్రు ప్రజలకు? 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేస్తామనేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయకుండా సక్రమంగా పేద ప్రజలను పీడ్చుకుంటూ వాళ్ళ ధన దాహం కోసము హైడ్రా తోటి ఇల్లులను కూలుస్తూ ఇప్పటికీ కూడా వాళ్ళు ఎవరైతే వాళ్ళని ఎదిరిస్తారో వాళ్ళ కాంగ్రెస్ నాయకులను వాళ్ళందరినీ తొక్కుతున్నారు తప్ప వాళ్ళ మీద ఏదో విధంగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి ఏమన్నా ఉన్నదా అండి? ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణలు, ఇంత పెద్ద ఆరోపణలు ఈ దేశ చరిత్రలో ఏ పార్టీ, ఆ పార్టీ సొంత పార్టీ ఏదైతే ఉన్నదో ఆ మంత్రివర్గంలో ఉన్న బిడ్డలు ఎవరన్నా చేసిండ్రా ఇప్పటి వరకు? దాని మీద రేవంత్ రెడ్డి వచ్చి సమాధానం చెప్తాడా, లేకపోతే పిసిసి చీఫ్ గారు వచ్చి సమాధానం చెప్తారా? బయట చెప్పాలి. ఇంకొకటి, సుస్మిత గారు మా పార్టీ కార్యకర్త కాదు అని చెప్తున్నారు. పార్టీ కార్యకర్త కానప్పుడు రేవూరి ప్రకాష్ గారును కేఆర్ నాగరాజు గారు బయటకు వచ్చి ఎందుకు సమాధానాలు చెప్తున్నారండి? ఒక మంత్రి బిడ్డ, మొన్నటిదాకా అన్నారు కదా కేసీఆర్ గారు బిడ్డ బయటకు వచ్చింది అది ఇది అని చెప్పేసి, మరి ఇప్పుడు మీ మంత్రి బిడ్డ బయటకు వచ్చి మీ మీద ఆరోపణలు చేస్తుంది. మరి వాటిని గడుపుకుంటారా, లేకపోతే ఆ బురద గుంటలో కూరుకపోతారా? అది మీ ఇష్టం. ఇంకా ఏందైతే ప్రజలకైతే వీళ్ళ పాలన, వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అయితే బట్ట బయలవుతుంది. రైట్ పావని గారు. నిమన్ గారు, తెలంగాణ కాంగ్రెస్లో ఈ సంక్షోభానికి ఒక కారణం హైకమాండ్ని పట్టించుకోకుండా